నమస్తే అండి. లాస్ట్ వీడియోలో సమ్మర్ హాలిడేస్‌కి మా ఆడపడుచు వాళ్ళు మా ఇంటికి వచ్చారని చెప్పాను కదండీ. ఇప్పుడు నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు వెళ్ళానంటే అమ్మ మా చిన్న చెల్లి దగ్గరకు హైదరాబాద్ వెళ్తానంది. అందుకని ఇంటి దగ్గర నాన్నకి వంట చేయడానికి నేను వెళ్ళాను. అయితే అమ్మ చెల్లి కోసం ఏమేమి వంటలు తయారు చేసిందో, ఇంకా ఏమేమి చెల్లికి హైదరాబాద్ పట్టుకొని వెళ్ళిందో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అమ్మాళ్ళ ఇంటికి నేను ఒక్కదాన్నే బస్ జర్నీ చేసి వచ్చానండి. మా వారికి డ్యూటీలు ఉంటాయి కాబట్టి తను రాలేదు. ఇక పిల్లలేమో పెద్ద చెల్లి దగ్గరేమో సిరి ఉంది, నాని ఏమో ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు. పచ్చళ్ళు పెట్టడానికి అమ్మాళ్ళ ఇంటికి కారులో వచ్చాం కదండి, అప్పటి నుంచి నాని ఇక్కడే ఉన్నాడు. ఈ సమ్మర్ హాలిడేస్లో నానిని నాన్న దగ్గరే ఉంచితే చిన్న చిన్న పనులు ఏమైనా నేర్చుకుంటాడని నాన్న దగ్గరే ఉంచాను. నాని చేలో చిన్న చిన్న పనులు చేయటం, నాన్న వాళ్ళకి కిరాణా షాప్ ఉందండి, ఆ షాప్లో చిన్న చిన్న బేరాలు వస్తే అమ్మడం చేస్తున్నాడు. మొత్తానికి నాని అయితే అన్నీ నేర్చుకుంటూ వాళ్ళ తాతయ్య దగ్గర హ్యాపీగానే ఉన్నాడు. ప్రస్తుతానికి ఇక్కడ నాని ఏం చేస్తున్నాడు అంటే వర్షం వచ్చేటట్టు ఉందని సాంబాని లోపలికి వెళ్ళమని చెప్తున్నాడు. సాంబా ఏమో లోపలికి వెళ్ళనని మారం చేస్తుంది. ఇంకో 2-3 వారాలు నేను అమ్మాళ్ళ ఇంటి దగ్గరే ఉంటానండి. అంటే వచ్చే 2-3 వారాలు అమ్మాళ్ళ ఊరి నుంచే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు విలేజ్ లైఫ్ స్టైల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వచ్చే 2-3 వారాలు వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి సంవత్సరం మా అమ్మాళ్ళ ఇంటికి పిల్లలకి స్కూల్కి సమ్మర్ హాలిడేస్ ఇవ్వంగానే వచ్చేదాన్నండి. కానీ ఈ సంవత్సరం ఎలక్షన్ వల్ల రాలేదు. ఓటు వేశాక వెళ్దామని వెళ్ళలేదు. ఓటు వేసిన తర్వాత ఎందుకనో గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్స్ గురించి ఒక వీడియో చేయాలనిపించింది. అందుకని ఆ వీడియో కూడా చేశాను. తర్వాత ఏమో మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అయితే అమ్మ హైదరాబాదు చెల్లి దగ్గరికి వెళ్ళడం కోసం పిండి వంటలు వండిందండి. ఆ రోజు అమ్మ పొంగడాలు వండుదాం అనుకుంది, కానీ వాతావరణం చూస్తే వర్షం వచ్చేటట్టుగా మబ్బుగా ఉండేది. గాలి ఎక్కువగా వేయడం వల్ల కరెంటు పోయింది. కరెంటు పోవడం వల్ల పొంగడాలు వండడానికి నానబెట్టిన బియ్యం పిండి పట్టించడానికి లేట్ అయింది. అందుకే ఆ రోజు సాయంత్రం వండాల్సి వచ్చింది. ఇక్కడ గోడ పక్కన కనిపించే ఖాళీ స్థలంలో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేదండి. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు దగ్గరలోనే వేరే ప్లేస్లో కట్టుకున్నారు. వాతావరణం చూసారు కదండి ఎంత కూల్గా ఉందో. ఓకేనండి, అమ్మ పొంగడాలు వండడానికి అచ్చంగా బియ్యం మాత్రమే కాకుండా కొర్రలు రాగులు కూడా వేసి వండుతుందండి. కరెంటు వచ్చిన తర్వాత నాన్న అవే పిండి పడుతున్నారు. నాన్న పిండి పట్టించేస్తే అమ్మ బెల్లం పాకం పట్టేసింది. మీకు పచ్చళ్ళ వీడియోలో చెప్పాను కదండి, అమ్మమ్మ పిన్ని అమ్మకి దగ్గరలోనే ఆ ఊర్లోనే ఉంటారని. ఇంట్లో కొంచెం పని ఎక్కువగా ఉంటే పిన్ని అమ్మమ్మ వచ్చి అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వంటలు చేయడానికి కూడా పిన్ని వచ్చి అమ్మకి హెల్ప్ చేసిందండి. చిన్న చెల్లి ఉండేది హైదరాబాద్లో అని చెప్పాను కదండి. తనకి 3 అబ్బాయిలే. వాళ్ళు పుట్టింది ఆంధ్రాలోనేనైనా పెరిగింది మాత్రం తెలంగాణలో కాబట్టి వాళ్ళు మాట్లాడే స్లాంగ్ అంతా తెలంగాణలోనే ఉంటుంది. అమ్మ పిన్ని వాళ్ళు మాట్లాడే మాటలు సరదాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. 3 పిల్లలు కూడా ప్యూర్ తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడతారండి. ఆ మాటలు వినడానికి మాకు కొంచెం ఎటకారంగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఇవన్నీ వండి పట్టుకుని వెళ్తే తన మనవలు ఎలా ఫీల్ అవుతారో చెప్తుంది అమ్మ. ఏందమ్మమ్మ ఇవన్నీ తిన్నికే తెచ్చినావా, గివే తెచ్చినావా, ఇంకేమైనా పైసలు కూడా తెచ్చినావా అని అంటారని మనవల కబుర్లు చెప్పుకుంటూ పొంగిపోతూ పొంగడాలు వండేసింది అమ్మ.
మన తెలంగాణ ఫాలోవర్స్ ఈ వీడియో కనుక చూస్తే ఏంది సుమా మా భాష మీకు అంత మజాగా ఉంటుందా అని అనుకుంటారేమో. మా గోదావరి భాష మీకు మజాగా ఉన్నప్పుడు మరి మీ భాష కూడా మాకు ఎటకరంగానే కదండి ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం గల దేశం మన భారతదేశం. ప్రాంతాలను బట్టి ఎవ్వరు ఎలా మాట్లాడినా మనమంతా భారతీయులం. అమ్మ వాళ్ళు ఉండే ఊరు ట్రైబల్స్ ఉండే ఏరియా అని చెప్పాను కదండి. ఇక్కడ ట్రైబల్స్ మాట్లాడే భాష కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. నాకు శ్రీకాకుళం, కడప, తెలంగాణ వాళ్ళ స్లాంగ్ అంటే చాలా ఇష్టం అండి. మరి మీకు ఎవరి స్లాంగ్ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. ఓకేనండి. అమ్మ వాళ్ళ ఊర్లో ప్యూర్ హనీ దొరుకుతుందండి. ఇదొక 2 కేజీలు కొన్నాను. కానీ ఇది నాకండి, చెల్లికి ఆల్రెడీ అమ్మ కొనేసింది. వచ్చేది వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న ఫ్లూ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న తేనె వర్షాకాలంలో పిల్లలు పెద్దలు వాడుతూ ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది. మా చిన్నప్పుడు తేనె ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా దొరికేదండి. ఇప్పుడు పంట పొలాలకు కెమికల్స్ ఎక్కువగా వాడడం వల్ల తేనెటీగల సంఖ్య తగ్గిపోయి తేనె చాలా తక్కువగా దొరుకుతుందండి. పొంగడాలు వండిన నెక్స్ట్ డే అమ్మ కొన్ని జంతికలు కూడా వండిందండి. హైదరాబాద్ నేను కూడా వెళ్దామని అనుకున్నాను, కానీ ఎండలు ఎక్కువగా ఉన్నాయని వెళ్ళలేదు. పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనుకున్నాను. ఒకవేళ వెళ్ళినా ఈ ఎండతో పిల్లల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళలేం కదా, అందుకే వెళ్ళలేదు. ఇంతకీ సుమా మీ ముగ్గురు అక్క చెల్లెల్లో 2 ఆంధ్రాలోనే ఉంటే 3వ చెల్లి హైదరాబాద్లో ఏమైనా జాబ్ చేస్తుందా, లేదంటే మీ మరిది ఏమైనా జాబ్ చేస్తున్నాడా అని మీకు డౌట్ రావచ్చు. ఇంగ్లీష్ పెళ్ళం ఇష్టగోదావరి మొగుడు అన్నట్టు వీళ్ళకి జాబు గీబు ఏమీ లేదండి. ఆంధ్ర పెళ్ళం తెలంగాణ మొగుడు అనమాట. సిటీలో ఉండే వాళ్ళకేమో విలేజ్ లైఫ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది, విలేజ్లో ఉండే వాళ్ళకేమో సిటీ లైఫ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. మా చెల్లి కూడా హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తన లైఫ్ అంతా రంగుల ప్రపంచంలో ఉంటుందని ఊహించుకొని ఊహే నిజమైతే ఎంత బాగుంటుందో అని శుభలగ్నం సినిమాలో ఆమ్ని గారికి డబ్బు పిచ్చి ఉన్నట్టు మా చెల్లి కూడా సిటీలో బతకాలనే పిచ్చితో తెలంగాణ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. శుభలగ్నం సినిమాలో అన్నీ ఉన్నా అసలైన జీవితం అంటే ఏంటో ఆమ్ని గారికి తెలిసి వచ్చినట్టు 3 పిల్లలు పుట్టాక జీవితం అంటే ఏంటో మా చెల్లికి కూడా తెలిసిందండి. కానీ సినిమా అనేది 3 గంటల నాటక రంగం, కానీ నిజ జీవితంలో అలా ఉండదు కదా. మనం చేసిన తప్పుని మనం జీవితాంతం చచ్చే వరకు అనుభవించాల్సిందే. చెల్లి జీవితంలో తనకు ఎవ్వరూ అడ్లేరండి. కాకపోతే అందరూ ఉన్నా ఎవరూ లేని ఏకాకిలా బ్రతుకుతుంది. పచ్చిగా చెప్పాలంటే అనాథలాగే బ్రతుకుతుంది. సింపుల్గా ఈ తరం వాళ్లకు ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, లవ్ మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశం మీకుంటే పెద్దవాళ్ళు చెప్పే మాట కూడా ఒక్కసారి విని ఆలోచించుకొని అప్పుడు పెళ్లి చేసుకోండి. మా అమ్మ నాన్న మంచోళ్ళు కాబట్టి పెళ్ళైన కొత్తలో పరువు పోయిందని కొన్నాళ్ళు బాధపడినా ఫస్ట్ మనవడు కడుపులో పడంగానే ఏం చేస్తాం, పరువు కన్నా కూతురి జీవితమే ముఖ్యమనుకొని కూతురిని డెలివరీకి తీసుకొచ్చారు. అలా 3 సార్లు 3 పురుళ్ళు పోసి పంపించారు. ఇలాగే అందరూ ఉండకపోవచ్చు. పరువు కోసం అమ్మ నాన్నైనా చేస్తారో లేదా చేసుకున్న వాళ్ళనైనా చంపేస్తారో. దయచేసి పెళ్ళి అనే మాటకు అర్థం తెలుసుకొని పెళ్లి చేసుకుంటే కన్న తల్లిదండ్రులు బాధపడిన అవసరం లేదు. పెళ్లి చేసుకున్నాక ఎందుకు ఇలా చేసుకున్నాను రో దేవుడా అని నెత్తి నోరు కొట్టుకొని చేసుకున్న వాళ్ళు బాధపడిన అవసరం లేదు. ఓకేనండి. చెల్లికి మామిడికాయలు కూడా పంపిందామని నాన్న కొన్ని మామిడికాయలు కూడా కోసారు. ఈ మామిడి చెట్టు నాన్న వాళ్ళదేనండి. ఈ చెట్టు అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా రోడ్డుకి అవతల వైపు ఉంటుంది. ఇక్కడ కనిపించే కిరాణా షాపు అమ్మ వాళ్ళదేనండి. అమ్మ నాన్న బ్రతకడానికి ఆ కిరాణా షాపే ఆధారం అండి. మా చిన్నప్పటి నుంచి మాది కిరాణా షాపేనండి. వాటితో పాటు నాన్న వ్యవసాయం కూడా చేస్తారు. వ్యవసాయం గురించి మీకు తెలుసు కదండి, గాల్లో దీపం లాంటిదని. ఇక అమ్మ వండిన వాటిలో చెల్లికి పెట్టేవన్నీ చెల్లికి పెట్టేసి మిగిలినవి నాకు నా కొడుక్కి ఉంచింది. చెల్లి దగ్గరకు అమ్మ వెళ్ళినా నాన్న వెళ్ళినా ఈ సీజన్లోనే వెళ్తారండి. ఎందుకంటే ఇప్పుడైతే మామిడికాయలు, పచ్చళ్ళు, తేనె అన్నీ ఈ సీజన్లోనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ పట్టుకుని వెళ్తారు. ఇంకా చింతకూర కొయ్యలేదండి. ఆ రోజు ఎండ ఎక్కువగా ఉందని చెట్టు ఎక్కలేదు. పచ్చి జీడిపప్పు పట్టుకు వెళ్దామని అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయింది. అవి నేను అమ్మ వెళ్ళిపోయాక చూశాను. ఇప్పుడు మా చెల్లి ఈ వీడియో చూస్తే అయ్యో జీడిపప్పు చింతకూర మిస్ అయిందా అని ఫీల్ అవుతుందన్నమాట. అమ్మ వాళ్ళు వెళ్ళినా చెల్లి వచ్చిన సంవత్సరానికి ఒకసారి వెళ్ళడాలు రావడాలు.
చెల్లికి ఒక సంవత్సరం ఒక యుగంలో గడుస్తుంది. వస్తే వెళ్ళాలనిపించదు, వెళ్తే రావాలనిపించదు అనేటట్టు ఉంటుంది. పైగా రావడానికి వెళ్ళడానికి ఛార్జీలు కూడా ఎక్కువ అవుతున్నాయండి. కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత ఛార్జీ అవుతుందో అంతకంటే ఎక్కువ కాకినాడ నుండి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి అవుతున్నాయి. అక్కడ నుండి బస్ ఛార్జీలకి ఆటో ఛార్జీలకు డబుల్ ఖర్చు అవుతున్నాయి. కానీ తప్పదు కదండి, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అమ్మ పెట్టే పచ్చడి అత్తయ్య అందరం వచ్చినప్పుడు పచ్చడిలో పెట్టాం కదండి, అప్పుడు అమ్మ కూడా కొంత పచ్చడి అత్తయ్యతో పెట్టించుకుంది. ఆ పచ్చడిలో కొంత పచ్చడిని చెల్లికి పట్టుకు వెళ్తుంది. నేను కూడా 2 కేజీల ఉల్లావకాయ ఇచ్చానండి, అది కూడా పట్టుకు వెళ్తుంది. ఇవన్నీ సర్దేసిన తర్వాత అమ్మకి చింతపండు జ్ఞాపకం వచ్చింది. జస్ట్ మిస్ అన్నమాట, చింతపండు కూడా మర్చిపోను. ఇక కారం కూడా పట్టుకు వెళ్ళేది, కానీ చెల్లికి కారం ఉందంటండి. ఈ సంవత్సరం అమ్మ వడియాలు పెట్టలేదు, లేదంటే అవి కూడా తీసుకువెళ్ళేది. అమ్మ పెట్టేవన్నీ పెట్టేసి నాన్నకి ఇచ్చేస్తే నాన్న నీట్గా ప్యాక్ చేసేవారు. నాన్న ప్యాకింగ్ చేశారంటే గుడ్లైనా సరే హైదరాబాదే కాదు అమెరికా వరకు వెళ్ళినా సరే పెట్టినవి పెట్టినట్టే ఉంటాయి. అంత నీట్గా అంత జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు. మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పుడితే ఎందుకంత బాధపడతారో మా పెళ్ళిళ్ళు అయ్యాక మా కోసం అమ్మా నాన్న పడే కష్టాలు చూసిన తర్వాత నాకు అర్థమైందండి. ఈ రోజుల్లో ఒక్క ఆడపిల్లని పెంచడమే చాలా కష్టం. అలాంటిది అమ్మా నాన్న 3 పెంచుతూ వచ్చారు. పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుంది అనుకుంటారు, కానీ పెళ్లి చేశాకే అసలైన బాధ్యత వస్తుంది. ఏదేమైనా పుట్టాక తప్పదు కాబట్టి ఆడపిల్లను బాధ్యతగా చూసుకునే మా తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులందరికీ నా పాదాభివందనాలు. ఓకేనండి, అమ్మని బస్ ఎక్కించడానికి నాన్న తమ్ముడు అంటే పిన్ని గారి అబ్బాయి ఇద్దరు వెళ్ళారు. గంట వరకు ఏ ఆటో అయినా వస్తుందేమోనని అమ్మ చాలాసేపు వెయిట్ చేసింది. ఏమీ రాలేదని నాన్న తమ్ముడు వెళ్ళారు. సరదాగా నాని కూడా వెళ్ళాడు. అమ్మ వాళ్ళ ఊరికి బస్ సౌకర్యం లేదండి, ఆటోలు మాత్రమే ఉంటాయి. అవి కూడా టైంకి దొరకడం కష్టమే. ఈ ఊరికి 30 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు నుంచి బస్ సౌకర్యం ఉంటుంది. అక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఇక నేను అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ నెట్వర్క్ ఉండదు కాబట్టి ఎలాగోలాగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి కుదరదండి. మీరు మాత్రం కామెంట్స్ చేయండి, వీడియో అప్లోడ్ చేయడానికి వెళ్ళినప్పుడు చదువుతాను. ఒకప్పుడు ఊరికి ఉత్తరం వస్తే ఎలా చదువుకునేవారో నేను కూడా ఇక్కడ మీ కామెంట్స్ని చదువుకుంటాను. ఓకేనండి, చెల్లి కోసం అమ్మ వండిన పిండి వంటలు ఎలా ఉన్నాయో, అమ్మ వాళ్ళ ఊరి వాతావరణం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.